హాయ్ హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి మదరు అండ్ డాటర్ డ్రెస్సెస్ కటింగ్ చూద్దాము. స్టిచ్చింగ్ అయితే లేదు, కటింగ్ అయితే చూస్తున్నాను. ఇంకా కుట్టడం అయితే ఈరోజు కుట్టాలి. ఇది వచ్చేసి చీర తీసుకున్నారనమాట. చీరని ఇప్పుడు మనం ఈ పెద్ద బోర్డర్ని యూస్ చేసుకుంటాం. ఈ చిన్న బోర్డర్ మనకి యూస్ లేదనమాట. చూసారు కదా, ఇది చీర వచ్చేసి తర్వాత ఇంకా లైనింగ్ అనమాట. ఈ లైనింగ్ వచ్చేసి మదర్కి డాటర్కి కలిపి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ఇది 3.5, కాటన్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాను అనమాట. కాటన్ లైనింగ్ని ఆల్రెడీ తడిపేసి నీట్గా ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు క్రేప్ లైనింగ్ని పక్కన పెట్టేసుకుని కాటన్ లైనింగ్ ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. అంటే ఇప్పుడు మనం బాడీ పార్ట్స్ కోసం కాటన్ లైనింగ్ తీసుకున్నాం అనమాట. ఈ లైనింగ్ని నీట్గా తడిపేసాను కదా, ఐరన్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ కింద అంచులు ఉంటాయి కదా, ఈ అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బాడీ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి 56 ఇంచెస్, బాడీ లెంత్ వచ్చేసి మనం 15.5 పెట్టాలి. ఇప్పుడు ఈ 15.5కి 1 ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి కదా, ఈ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చే లెంత్ వచ్చేసి 16.5 అనేది మనం బాడీ లెంత్కి తీసుకున్నాం. అదే 16.5 దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాము. చూడండి, ఇలా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ నెక్, బోట్ నెక్, దాన్ని బట్టి మనం ఇక్కడ షోల్డర్ తీసుకోవాలి. ఇది డీప్ నెక్కే కాబట్టి 1/4 to 6 అంటే పావు తక్కువ 6 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. అలానే హామ్ డౌన్ కూడా అంతే మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత ఇలా చూడండి, ఇటువైపు కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఇప్పుడు చెస్ట్ పార్ట్ ఎంత అయితే ఉందో దాన్ని by 4 చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ ఉంది. ఈ 34 ఇంచెస్ని by 4 చేసుకుంటే మనకి ఎంత అయితే వస్తుందో అంతా ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ 36 చేసుకున్నాను. by 4 చేసిన తర్వాత మనకి 8.5 అయితే వచ్చింది. ఈ 8.5 ఇంచ్ని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకున్నాం. అలానే ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నాం. 1 ఇంచు, 1.5, 2 ఇంచు అలా ఎంతైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 2 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకున్నాను. కింద వచ్చేటప్పటికి నడుం లూజ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించి మార్కింగ్ వేసుకున్నాం. పైన 8.5 పెట్టుకుంటే కింద 8 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం. ఇప్పుడు డాట్స్ వేయాలి కాబట్టి ఈ డ్రెస్కి డాట్స్ కోసము చూడండి, టేప్ని కింద పెట్టేసుకుని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇది డాట్స్ కోసం. ఇంకా సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు ఎక్కువ వస్తుంది కదా, దానికి రాకుండా 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇది బాడీ పార్ట్. ఇప్పుడు హార్మోల్ చూద్దాము. హార్మోల్ వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాం. 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఇలా సర్కిల్ చేసుకున్నాము. ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత పైన ఒక 1/2 ఇంచ్ మన జాయింట్ కోసం ఖర్చు పెడతాం కదా, ఆ ఖర్చు వరకు ఒక లైన్ డ్రా చేసుకుని తర్వాత హార్మోల్ అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, డీప్ నెక్ అనమాట. నెక్ వచ్చేసి నేను పైన 2 ఇంచుకి పెట్టుకున్నాను, కింద 2.5 ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాను. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకుంటే ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ ఎంత లోపల షేప్ ఏది కావాలి అనేది ఆ బాక్స్లోనే డ్రా చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ అనమాట. ఇక్కడ బ్యాక్ వచ్చేసి 8 ఇంచెస్, 8.5 అలా మన ఇష్టం ఎంత అంటే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి పెట్టాలి, మన ఇష్టం కాదు. ఇక్కడ ఒక 8 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకున్నాను. ఇది బ్యాక్ నెక్. ఇంకా ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నేను ఇంకా ఏం షేప్ అనుకోలేదు కాబట్టి జస్ట్ మీకు తెలియడం కోసం ఫ్రంట్ నెక్ అని ఇలా ఈ షేప్ అయితే డ్రా చేశాను. ఇది ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది మనకి. ఇప్పుడు మనం దీని ప్రకారం కట్ చేసేసుకుందాము. దీనికి స్టిచ్చింగ్ అయితే తీయట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది కదా, దానికోసం ఇంకా ఓన్లీ కటింగ్ వరకే చూపిస్తాను. వీలుంటే కిడ్ది మాత్రం నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను, ఎందుకంటే ఈ ఫ్రాక్ అయితే చూపించలేను. రెండు సేమే ఉంటాయి కాబట్టి ఫ్రిల్స్ ఫ్రాక్స్. ఇప్పుడు నేను ఒక చిన్న పాపది చూపించాను అనుకోండి, మీరు ఈ మదర్ది ఎట్లా స్టిచ్ చేసుకోవాలో తెలుస్తుందన్నమాట. ఇప్పుడు కుట్టాలి, చూద్దాం. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి కదా, కొంచెం ఇలా ఒక 1/2 ఇంచ్ లోతుకి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటున్నాను అనమాట. ఇలా మనకి మదర్ బాడీ పార్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు బేబీ బాడీ పార్ట్ కూడా ఇక్కడే తీసేసుకుందాము. ఇది మొత్తం 1.5 మీటర్ లైనింగ్ తీసుకున్నాను అనమాట, ఇద్దరికి కలిపి. ఇప్పుడు ఇది కిడ్ది అంటే మనకి అమ్మాయిది 2.5 ఇయర్స్ బేబీది అనమాట. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ పైన ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇంకొకసారి లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ కావాల్సిన బాడీ లెంత్ ఎంతో దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి.
చూడండి ఇక్కడ నాకు 9 ఇంచెస్ కావాలి, అంటే 8 ఇంచెస్ లెంత్ కావాలి, 1 ఇంచ్ ఖర్చు కోసం అనమాట. ఈ 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇలా చూడండి కొంచెం టేప్ని ముందుకు జరుపుకొని అక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ తీసుకుందాం. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకుంటాను, అంటే ఇది 2.5 ఇయర్స్ బేబీది అనమాట. అంటే 2.5 ఇయర్ బేబీది మీకు తెలియడం కోసం రాసి చూపిస్తున్నాను అనమాట. 4 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. అదే 4 ఇంచ్ కొంచెం కిందకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ హామ్ డౌన్ కూడా 4 ఇంచెస్కే మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట. అలా ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది, స్ట్రైట్ లైన్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా హార్మోల్ దగ్గర చెస్ట్ లూజ్ చూద్దాము. చెస్ట్ లూజ్ వచ్చేసి 24 ఉంది. ఈ 24ని బై 4 చేసుకుంటే ఎంత అయితే వస్తుందో అంత మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. వీళ్ళకి వేస్ట్ నడుం లూజ్ అంటూ ఏముండదు కాబట్టి స్ట్రైట్గా పైన ఎంత పెట్టుకున్నాము కింద అంతే పెట్టేసుకోవాలి పిల్లలు కాబట్టి 6 ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకున్నాను. అలానే ఎక్స్ట్రా ఖర్చు 1.5. ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ తీసుకుని హార్మోల్ రౌండింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇంకా డాట్స్ కోసం కింద ఎట్లా తీసుకున్నాం అట్లానే టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఎంత అయితే వస్తుందో అంతా పైకి ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకున్నాం. ఇప్పుడు నెక్ చూద్దాం. నెక్ అయితే పావుతొక్కు 2 ఇంచులు పెట్టుకుంటున్నాను, అంటే 2 ఇంచులు పెట్టుకున్నాం అనుకో డీప్ ఎక్కువ పెడితే సరిపోదు అనమాట. కాబట్టి డీప్ తక్కువ పెట్టినప్పుడు పావుతొక్కు 2 ఇంచులకు పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి పావుతొక్కు 3 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను డీప్ అనమాట. ఇలా రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. ఇంకా తర్వాత హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకుంటే బ్యాక్ నెక్ కోసం అనమాట. ఫ్రంట్ బ్యాక్ సేమ్ పెట్టకూడదు, పెట్టినా బాగానే ఉంటుంది కానీ జారిపోయినట్టు ఉంటుంది కాబట్టి బ్యాక్ నెక్ పైకి ఉండాలి. ఇక్కడ చూడండి మదర్కి అయితే మనం ఎట్లా తీసుకున్నాము, బ్యాక్ అనేది డీప్ తీసుకున్నాము, ఫ్రంట్ అనేది హైట్ ఎక్కువ పైకి తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ బేబీకి ఏంటి ఫ్రంట్ నెక్ అనేది డీప్ తీసుకున్నాము, బ్యాక్ నెక్ అనేది పైకి తీసుకున్నాం. అలా చూసుకోవాలన్నమాట. తర్వాత మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇలా ఉంటుంది. నా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. చూసారు కదా. తర్వాత ఈ విధంగా మనం టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ చేయి కట్ అయిపోయింది, చిన్నగా టక్స్ ఇచ్చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది టోటల్ లెంత్ 28 ఇంచెస్. 28 ఇంచెస్లోనే మనం బాడీ కోసం ఒక 8 ఇంచెస్ తీసేసుకున్నాం. ఇంకా మిగిలిన 20 ఇంచ్ మనం ఫ్రాక్ పార్ట్లో తీసుకోవాలన్నమాట. మీకు అర్థం అవడం కోసం ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఈ మిగిలిన క్లాత్లో మదర్కి హ్యాండ్ తీసేసుకుందాం. ఇక్కడ మదర్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్ పైన ఉంది కదా క్లాత్. ఇప్పుడు అంచులు సమానంగా ఉండడానికి ఒక లైను, కింద ఫోల్డింగ్ అదే హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం. ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచు. తర్వాత హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాము. ఎల్బో హ్యాండ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చుల కోసము ఇలా లైన్ డ్రా చేసుకున్నాం. ఇంకా డీప్ అంటే హామ్ రౌండింగ్ డౌన్కి వచ్చేసి 3.5 ఇంచులు మార్కింగ్ వేసుకుంటున్నాం. ఇక్కడ సన్నగానే ఉంటుంది కాబట్టి అంత తీసుకున్నాం అనమాట. కొంచెం లావుగా ఉంటే 3.5 తీసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి హామ్ లూజు 14 ఇంచెస్లో ఉంది. 14 ఇంచెస్లో సగం 7 ఇంచెస్. ఈ 7 ఇంచెస్ దగ్గర ఇలా క్రాస్గా పెట్టుకున్నాం. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5. ఇంకా ఎక్స్ట్రా ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నామో అంత ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ఇలా లైన్స్ డ్రా చేసాం కదా. ఇప్పుడు హ్యాండ్ రౌండింగ్ కోసం ఇక్కడ చూడండి 1.5 ఇంచ్కి స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి హ్యాండ్ షేప్ అయితే ఇవ్వాలి. నేను ఇచ్చిన షేప్ తప్పు, ఎందుకంటే అక్కడికి ఇవ్వకూడదు. చూడండి ఇక్కడికి ఇవ్వాలన్నమాట. నేను మర్చిపోయి ఆ లైన్కి ఇచ్చేసాను. ఈ లైన్కి ఇచ్చుకోవాలి. ఈ లైన్కి షేప్ తీసుకొని ఇలా చూసారు కదా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దాని ప్రకారం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసి మదర్ హ్యాండ్. ఇంకా మెయిన్ పీస్ కూడా తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఇలా అయితే కటింగ్ అయిపోయింది కదా హ్యాండ్. ఇప్పుడు టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఇలా మిడిల్ టక్స్. ఇప్పుడు ఫ్రంట్ హార్మోల్ లోతు తీసుకోవాలి కదా, దానికోసం హ్యాండ్స్ని ఓపెన్ చేసేసుకుని ఫ్రంట్ హార్మోల్ లోతుకి ఈ విధంగా కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే షేప్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి, బాడీ పార్ట్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కింద ఫ్రాక్ పార్ట్స్ చూద్దాం. ఇక్కడ నేను కుర్చీలు పెడతాను పై క్లాత్ మెయిన్ ఒరిజినల్ కాబట్టి లైనింగ్ అంబ్రెల్లా షేప్లో తీసుకున్నాను. ఇలా సమోసా ఫోల్డింగ్ వేసుకుని బాడీ పార్ట్ తీసుకున్నాను. బాడీ పార్ట్ తీసుకొని ఖర్చు వరకు ఫోల్డింగ్ వేసేసి మనకి ఈ బాడీ పార్ట్ ఈ షేప్ దగ్గర ఎక్కడైతే కరెక్ట్గా వస్తుందో అక్కడ పెట్టేసుకుని ఇలా షేప్ అయితే డ్రా చేసుకోవాలి. బాడీ షేప్ ఇలా షేప్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి పైనుంచి కార్నర్ నుంచి మనకి ఎంత లెంత్ వచ్చిందో చెక్ చేసుకోవాలి. మొత్తం అంతా ఎంత వచ్చింది 11 ఇంచెస్.
11 ఇంచెస్ 11 ఇంచెస్ వచ్చింది. కాబట్టి ఈ 11 ఇంచెస్ దగ్గర మనం ఇలా మార్కింగ్ వేసుకున్నాము. మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను తగ్గించుకుని 10.5కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇది ఎవరికైనా అని అడుగుతున్నారండి. ఎవరికైనా ఇదే విధంగా తీసుకోవాలి. ఎందుకంటే క్లాత్ అనేది క్రాస్ ఫోల్డింగ్లో ఉంటుంది కాబట్టి క్లాత్ సాగుతుంది. కాబట్టి మనకి కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఏ క్లాత్ అయినా ఇలానే తీసుకోవాలి, ఎవరికైనా ఇలానే తీసుకోవాలి. చూడండి, తర్వాత ఇప్పుడు మనకి టోటల్ లెంత్ 56 ఇంచెస్ ఉంది. బాడీ లెంత్ 15.5 తీసుకున్నాం. అది ఇక్కడ ఈ షేప్ దగ్గర, నడుం షేప్ దగ్గర మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ పెట్టేసుకోండి. లేదంటారా, టోటల్ లెంత్ నుంచి 15.5 తీసుకుని మైనస్ చేసి అక్కడ నేను పెట్టిన 15.5 దగ్గర టేప్ని 1వ నెంబర్ దగ్గర పెట్టుకోండి. అక్కడి నుంచి మీకు ఎంత అయితే వస్తుందో అంత మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నేను లైనింగ్ కదా తీసుకుంటున్నాను. ఈ లైనింగ్ అయితే నేను ఒరిజినల్ అయితే 56 ఇంచెస్ తీసుకుంటాం. లైనింగ్ కాబట్టి ఒక 4 ఇంచులు తగ్గించేసి 52 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. పైన మీకు కనపడట్లేదు, అక్కడ నేను 15.5 దగ్గర టేప్ని పెట్టుకున్నాను. కింద వచ్చేసి 52 ఇంచెస్ దగ్గర పెట్టుకుని మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. చూడండి, టేప్ని కొంచెం కొంచెం ముందుకు జరుపుకుంటూ అంబ్రెల్లా ఫ్రాక్కి ఎట్లా అయితే వేసుకున్నామో అట్లనే వేసుకోవాలి సేమ్. చూడండి, మళ్ళీ మీకు కనిపించడం కోసం టేప్ని 52 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను. 52 ఇంచెస్ దగ్గర టేప్ని పెట్టుకున్నాను. పైన నడుము దగ్గర మాత్రం 15.5 దగ్గర ఉందన్నమాట. ఇలా టేప్ని కొంచెం కొంచెం ముందుకు జరుపుకుంటూ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మార్కింగ్ ఎట్లా అయితే వేసుకున్నామో దాని ప్రకారం మనం కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో చూపించినట్టు కట్ చేసేసుకోండి. మీకు ఇంకా అర్థం కాకపోతే ఒకసారి అడిగితే మళ్ళీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికి అర్థం కాలేదో. చూసారు కదా, ఈ విధంగా కింద అయితే మొత్తం కట్ చేసేసుకున్నాము. ఇంకా నడుము దగ్గర కూడా సేమ్ మనం పై మార్కింగ్ దగ్గర అంటే ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ వేసుకున్నాం చూసారా, అక్కడ కట్ చేసుకోవాలన్నమాట. కిందకి కాదు, పైకి కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ పై మార్కింగ్ దగ్గర 10.5 వేసుకున్నాం చూడు, అక్కడ కట్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు కింద ఇంకా మనకి జాయింట్ పడుతుంది కదా, జాయింట్ తీసుకోవడం మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. అదేవిధంగా ఇక్కడ జాయింట్ తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్లోనే మనం బేబీకి కావాలంటే అంబ్రెల్లాలో షేప్లో తీసుకోవచ్చు, లేదు అంటే స్ట్రైట్లో తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి కుర్చీలు పెడితేనే కొంచెం బుషీగా లేసినట్టు ఉంటుంది కాబట్టి కుర్చీలు పెట్టుకుంటే బాగుంటుంది. దానికోసం ఇక్కడ నేను ఫ్రిల్సే పెట్టేసుకుంటానమాట. ఇక్కడ మిగిలిన క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఇలా అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ దగ్గర మనం బాడీ లెంత్ ఎంత అయితే తీసుకున్నామో అంతా ఇక్కడ పెట్టుకుందాం. లేదంటారా, ఫుల్ లెంత్ నుంచి మార్కింగ్ చేసుకుని 1వ నెంబర్ దగ్గర టేప్ని పెట్టుకుని ఎంత అయితే వస్తుందో అంతా మార్కింగ్ చేసుకోండి. 8 ఇంచెస్ అనేది బాడీ లెంత్ వచ్చింది కాబట్టి 20 ఇంచెస్ లెంత్ 28 ఇంచెస్ ఇక్కడ చూడండి, లైన్ దగ్గర 8 ఇంచెస్ పెట్టేసుకున్నాము. 8 ఇంచ్ దగ్గర టేప్ని పెట్టుకొని మనకి ఎంత లెంతో అంత మార్కింగ్ వేసుకున్నాం. అలానే ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచులు ఫోల్డింగ్ కోసం పెట్టుకున్నాం అనమాట. ఇలా పెట్టుకుని స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్నాము. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాని ప్రకారం కట్ చేసేసుకుందాం. చూడండి, ఇది వచ్చేసి కింద ఫ్రాక్ పార్ట్ అనమాట, బేబీ కోసం. ఇంకా మదర్కి అంబ్రెల్లా షేప్లో తీసుకున్నాం అనమాట. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కటింగ్ అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇంకా హ్యాండ్స్ చూద్దాము. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఇది మనకి ఇలా వచ్చింది కదా, మీకు ఫ్రిల్స్ అనేది నేను ఇట్లా పెట్టుకుంటానని చూపిస్తున్నాను అనమాట. ఇలా ఫ్రిల్స్ అయితే వస్తాయి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఒరిజినల్ శారీకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది శారీ అనమాట. ఈ శారీలోంచి మనకి అవసరం లేదు ఏంటంటే పళ్ళు పాటు, ఇంకా బ్లౌజ్ పీస్. మీరు కావాలనుకుంటే రెడ్ వేసుకోవచ్చు, ఇక్కడ వద్దన్నారు కాబట్టి ఈ పైన బార్డర్ కూడా వద్దనమాట మనకి. ఇవన్నీ కట్ చేసేసుకున్నాను. చూడండి, మీకు కావాలంటే ఈ బ్లౌజ్ పీస్ని తీసుకుని బాడీ పార్ట్ కింద యాడ్ చేసుకుని వాళ్ళు యాడ్ చేసుకుంటారు. వద్దు అనుకునే వాళ్ళు వదిలేసేయండి, స్కిప్ చేసేయండి. ఇక్కడైతే వద్దన్నారు కాబట్టి నేను పళ్ళు ఇంకా ఈ బ్లౌజ్ పీస్ని తీసేస్తున్నాను. పైన బార్డర్ ఉంది కదా, ఈ పైన బార్డర్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనకి ఎంత లెంత్ వచ్చిందో అంతా పెట్టుకోవాలి. ఇక్కడ మదర్కి అయితే కరెక్ట్గా లెంత్ సరిపోతుంది. బేబీకి వచ్చేసి 2 మీటర్స్ కట్ చేసుకున్నాను అనమాట. 2 మీటర్స్ అనేది బేబీకి ఫ్రాక్ కోసం తీసుకున్నాను, మిగిలినంతా మదర్ కోసం పెట్టేస్తున్నాను అనమాట. చూడండి, ఇదిగో 2 మీటర్స్ తీసిన పీస్ని తీసుకొని ఒకసారి ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాను, అంత సమానంగా ఉండేటట్టు ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇది బేబీ కోసం తీసుకున్న క్లాత్ అనమాట. 2 మీటర్స్ అయితే చాలు, మిగిలింది మదర్కి పెట్టేయచ్చు. ఇప్పుడు ఈ 2 మీటర్స్లో కింద మనం చూడండి, ఇంతకు ముందు ఎట్లయితే చెప్పాను అట్లనే 8 ఇంచెస్ దగ్గర బాడీ లెంత్ తీసుకున్నాం. చూడండి, మనకు కరెక్ట్గా
బార్డర్ మాత్రమే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ కాస్త హైట్ పెంచుకుంటున్నాను. ఇది హైట్ పెంచుకుని ఆ కింద ఉన్న రెడ్ కలర్లో ఉన్నదాన్ని ఫోల్డ్ చేసి కుట్టేస్తాను అనమాట. అప్పుడు మనకి కొంచెం గ్రీన్ కనపడుతుంది, బార్డర్ కొంచెం సైజ్ తగ్గుతుంది. చూసారు కదా, కొంచెం లెంత్ అయితే పెంచేసుకున్నాను. పెంచిన తర్వాత ఎంత లెంత్ ఉంటే అంత కింద ఫోల్డింగ్ వేసేసుకుంటాను అనమాట. గ్రీన్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, బార్డర్ కొంచెం తక్కువ కనిపిస్తుంది. లేదంటారు మీరు ఇలా పెట్టుకోండి, ఎంతవరకు ఫోల్డింగ్ అయ్యాలి అంతవరకు లైన్ డ్రా చేసుకుని అక్కడ బాడీ లెంత్ పెట్టుకుని మిగిలింది ఇలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న దాని ప్రకారం కటింగ్ వేసేసుకున్నాను. చూడండి, ఈ బార్డర్ ఉంది కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటాను అనమాట. అప్పుడు మనకి గ్రీన్ కలర్ కూడా ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లోనే మనం బాడీ పార్ట్ అనేది తీసుకోవాలి. చూడండి, ఈ క్లాత్ మనకి మిగిలింది. మదర్కి ఇంకా డాటర్కి కూడా ఇదే క్లాత్లో బాడీస్ మనం తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా క్రష్లో ఉంది కదా క్లాత్, ఇలా క్రష్లో తీసుకోకూడదు మనం. మీకు చూపిస్తాను చూడండి. ఇలా క్రష్లో తీసుకుంటే మనకి ఏమవుతుందో. ఇలా క్రష్లో తీసుకుంటే చూడండి, మదర్కి మాత్రమే వస్తుంది, ఇంకా బేబీకి రాదు క్లాత్ అనేది. ఇలా తీసుకుని అసలు స్టిచ్ చేయకూడదు. ఇలాంటి క్రష్ క్లాత్ వచ్చినప్పుడు మనం నీట్గా ఐరన్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఐరన్ చేసుకుంటే మనకి ఈ విధంగా పైన బాడీ పార్ట్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఇద్దరికి కూడా దీంట్లో తీసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉంది కదా, ఈ క్లాత్ని నీట్గా ఐరన్ చేసుకుంటే ఇలా అయింది సాఫ్ట్గా. ఇప్పుడు పైన బాడీ పార్ట్స్ తీసుకొని వేసుకుందాము. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను, మదర్ బాడీ పార్ట్ పెట్టేసిన తర్వాత ఈ లైనింగ్ చుట్టూ మెయిన్ పీస్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటూ ఒక 1 ఇంచు 1/2 ఇంచు అలా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మదర్ బాడీ పార్ట్ అనమాట. ఇంకా మిగిలిన దాంట్లో బేబీ బాడీ పార్ట్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఈ ఫ్రిల్స్ కొమ్మలు ఉన్నాయి కదా, అవి పైకి రావాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకి రావాలి. చూసుకోండి, ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నేను బేబీకి హార్మ్ లోతు తీయలేదు, అది కుట్టేటప్పుడు తీస్తానమాట. అదొకటి తీసుకోవాలి మీరు. వీడియోలో చూపించలేదని తీయకుండా కుట్టకూడదు, అది కొంచెం లోతు అనేది తీసుకోండి. ఇక్కడ చూసారు కదా, మిగిలిన క్లాత్ని ఇలా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ అలా ఉండేటట్టు చూసుకుని కట్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి బేబీకి హ్యాండ్స్ కూడా దీంట్లోనే వచ్చేస్తాయి అన్నమాట. దానికోసం ఇలా పెట్టుకున్నాను. మదర్కి వచ్చేసి ఇంకా వేరే క్లాత్లో తీసుకోవాలి. అది కూడా అంటే పైట్ చెంగులో ఉన్న బార్డర్ తీసుకుంటారనమాట. దాన్ని కూడా నీట్గా అరేంజ్ చేస్తే మనకి హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, ఈ మిగిలిన క్లాత్లోనే మనం ఇక్కడ హ్యాండ్స్ తీసుకుంటున్నాం. ఈ హ్యాండ్స్ కోసం ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. చిన్నపిల్లలకి ఎప్పుడు బుట్ట చేతులు అయితే బాగుంటాయి కాబట్టి చిన్న బుట్ట అయితే ఇస్తాను. చూడండి, ఇక్కడ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్స్ మనకి అవసరం లేదు, తీసేస్తున్నాను. బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఫస్ట్ అయితే ఇలా అంచులు సమానంగా ఉండడానికి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్ ఇలా వేసుకోవచ్చు, లేదు లైనింగ్ కావాలంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలానే ఉంచేస్తాను, లైనింగ్ ఉంటే వేస్తాను, లేదంటే లేదు. ఫ్రిల్స్ పెట్టడం కోసం ఒక 3 ఇంచులు పెట్టుకున్నాను. ఇలా ఒక 3 ఇంచుల దగ్గర ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని హ్యాండ్ లూజ్ కూడా 3 ఇంచులే ఉంది, హ్యాండ్ లెంత్ కూడా 3 ఇంచులే తీసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం అంతా టోటల్ 3 ఇంచులే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ బుట్ట పైకి లెగడం కోసం ఒక 2 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. లూజ్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ ఎట్లా డ్రా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నార్మల్ అయితే ఇలా తీసుకోవచ్చు. 1.5 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. హామ్ డౌన్ అనమాట, అంటే హ్యాండ్ డౌన్కి 1.5 ఇంచులు, 4.5 ఇంచులు వచ్చేసి హామ్ లూజ్ అనమాట. ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. వేసుకుని ఇక్కడ నుంచి షేప్ అయితే డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనకి ఇప్పుడు మనం పెట్టేది బుట్ట హ్యాండ్స్ కాబట్టి పైన ఒక 1 ఇంచ్ ఉంచుకొని స్ట్రైట్గా ఆ హ్యాండ్లో కలిపేసండి. మనం బుట్ట హ్యాండ్ అయితే ఇలా తీసుకోవాలి, నార్మల్ హ్యాండ్ అయితే అలా తీసుకోవాలి. రెండు కూడా ఈ వీడియోలో ఉన్నాయి, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకున్నాము. ఇక్కడికి మనకి బుట్ట హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టక్స్ ఇచ్చేసుకుందాము. టక్స్ ఇచ్చేసి హ్యాండ్ అనేది కొంచెం లోత్ అనేది తీసుకోవాలన్నమాట. తర్వాత మనకి హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. ఇదనమాట ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.